రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గాంధీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీందర్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వెంటనే టెస్టింగ్ చేసి అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యాప్తి చెందడం. మూడోది ఏంటంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్. వ్యాధి ఎప్పుడు మనిషిలోకి సోకుతుంది, ఎప్పుడు వరకు ఉంటుంది. ఒకసారి వ్యాధి మనిషిలోకి చేరిన తర్వాత అది 14 రోజుల వరకు మనిషిలో అది సజీవంగా ఉంటుంది. సిమ్టమ్స్ లేకపోయినా అతను నార్మల్గానే ఉండొచ్చు, కానీ అతనిలో వ్యాధి ఉంటుంది. అతను వేరే వాళ్ళకి అంటించినప్పుడు అది వెళ్తుంది. సో ఇది డేంజరస్ పీరియడ్. ఎందుకంటే పేషెంట్ నేను నార్మల్గానే ఉన్నాను కదా, నాకేం లేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి రావటం వలన వాళ్ళకి డిసీజ్ వచ్చి వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇట్లాంటి పేషెంట్ల వలన ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఇచ్చి 0 నుంచి అంటే 2 డేస్ నుంచి 14 డేస్ లోపల ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడదు. అందుకనే 14 రోజులు మనం వీళ్ళని క్వారంటైన్లో పెడుతున్నాం. 14 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోవచ్చు. అప్పుడు 2 నెగటివ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తే ఇక వాళ్ళు ఎవరిని ఇన్ఫెక్ట్ చేయడు. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ లాక్డౌన్. 14 రోజుల్లో ఇట్లాంటి పేషెంట్ని మనం లాక్డౌన్ చేసి పెట్టడం వలన ఆ కేసు ఇంకొకరికి చేరకపోవటం వలన అంతటి ఆగిపోతుంది వైరస్, ఇంకొక ట్రాన్స్మిషన్ ఉండదు. దీంతో చాలా వరకు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లాక్డౌన్తో చాలా వరకు మనం అరికట్టగలిగాం. ఇప్పుడు కూడా మనం అరికట్టాలంటే ఓన్లీ సోషల్ డిస్టెన్సు, ప్రాపర్ పర్సనల్ హైజీను, మూడోది ఏంటంటే సర్ఫేస్ కాంటాక్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సరే, ట్రీట్మెంట్ వైజ్కి వచ్చేటప్పటికి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ ఐసిమ్టమాటిక్ అంటే ఏ జబ్బు లేనటువంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళని క్వారంటైన్లో పెడతాం, అబ్జర్వ్ చేస్తాం. ఏమైనా సిమ్టమ్స్ ఇస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్, వాళ్ళకి వచ్చే జ్వరాన్ని బట్టి దాన్ని బట్టి. రెండో గ్రూపు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ పెడుతున్నాం. థర్డ్ గ్రూప్ సివియర్ పేషెంట్, ఆక్సిజన్ తగ్గిపోవటం, ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ రావటం, వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఇప్పటి వరకు మన హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైన పేషెంట్లు లేరు. అందరూ ఆక్సిజన్ తోటి మెయింటైన్ అవుతున్నారు. అది కూడా ఓల్డ్ పీపుల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 5-6 ఉన్నారు. అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేరు. డెత్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఇమ్యూనోడెఫిషియన్సీ, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ వల్లే ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. 95% పేషెంట్స్ అసిమ్టమాటిక్, అందరూ 186 మంది నార్మల్గా ఫిజికల్గా హెల్దీగా డిశ్చార్జ్ అయిపోయారు మన దగ్గర నుంచి తెలంగాణ. నిన్న 102 మంది మొత్తం నిన్న గాంధీ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు హెల్దీగా. 2 నెగటివ్స్ హ్యాపీగా వెళ్ళిపోయారు. వెరీ ఫ్యూ పేషెంట్స్ ఇమ్యూనోడెఫిషియన్సీ పేషెంట్స్ లేకుంటే కోమార్బిడిటీ ఉన్న పేషెంట్లు మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఎక్కువ మనకి, ఇది ఎక్కువ పీరియడ్ ఏముంటుంది కాబట్టి మనం ఇన్ఫెక్షన్ ప్రబలకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు డాక్టర్ రవీందర్ కుమార్ గారు మన మీడియాను ఉద్దేశించి అవగాహన కలిగించారు. ప్రస్తుతం మరొక డాక్టర్ స్వర్ణ దీపక్ ఎండి జనరల్ మెడిసిన్ అపోలో హాస్పిటల్ వారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ రవీందర్ సార్ ఆల్మోస్ట్ వెరీ క్లియర్గా చెప్పారు. సార్ చెప్పింది అయితే ఫస్ట్ అసలు ఎలా లక్షణాలు వస్తాయి, ఎలా వ్యాప్తి చెందుతుంది, మన బేసిక్ మోడ్ స్టెప్స్ ఎట్లాగా, ఎందుకు ప్యానిక్ అవ్వకూడదు, ఓవరాల్ మన సెటప్లో ఎలా పేషెంట్స్ ఎలా డెవలప్ అవుతున్నారు, ఎట్లా ట్రీట్ అయి వెళ్తున్నారన్నది చెప్తున్నారు. సో అగైన్ సార్ చెప్పిందైనా లేకపోతే ఓవరాల్గా ఏదైనా కానీ ఈ వైరస్ అన్నది దిస్ వైరస్ ఈజ్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఫర్ సమ్ టైమ్. ఓకే, అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్ అబౌట్. ప్యానిక్ అవ్వకుండా వీ నీడ్ టు బీ అంటే కంపోజ్డ్గా వీ నీడ్ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మోర్ ఇంపార్టెంట్లీ 3 థింగ్స్, WHO కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ దే ఆర్ వెరీ గుడ్ వెబ్సైట్. మీకు బేసిక్ స్టెప్స్, బేసిక్ గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ బేసికల్గా మేము డివైడ్ చేసేది 3 కింద డివైడ్ చేస్తాం. ఒకటి, హౌ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, హౌ యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ, అండ్ హౌ యూ ఆర్ ప్రొటెక్టింగ్ ద కమ్యూనిటీ. సో 3 ఆఫ్ దెమ్ సార్ చెప్పింది ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఇట్ కమ్స్ టు ద సేమ్ థింగ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఎట్లా అంటే ఎట్లయితే ముందైతే చెప్పారో మీకు ఇది ఈజీలీ 2 or 3 వేస్లో స్ప్రెడ్ అవుతుంది. ఒకటి, మీకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మీరు ఎవరైనా
అవతల వాళ్ళు ఇన్ఫెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరలో ఒక 1 మీటర్ దగ్గరలో ఉండి వాళ్ళతో ఎక్కువసేపు వాళ్ళు తుమ్మినా కానీ వాళ్ళు దగ్గినా కానీ ఆ డ్రాప్లెట్స్ రావచ్చు. లేదు అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు లేదంటే దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్ కింద పడి మీరు ఆ డ్రాప్లెట్ పడిన ప్లేస్లో డ్రాప్లెట్ ఉంటుంది, వైరస్ ఉంటుంది. సో మీరు దాన్ని పట్టుకోవడం కానీ లేకపోతే దాన్ని అదే కర్చీఫ్ కానీ లేకపోతే అదే పెన్ కానీ ఇలాంటివి వాడడం వల్ల మీకు కంటామినేట్ అవుతుంది. సో మీరు ఒక రొటీన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే హ్యాండ్ హైజీన్ రిపీటెడ్గా ఎవ్రీ 2nd అవర్లీ 4th అవర్లీ కానీ సింపుల్. మీకు ఒకవేళ ఆల్కహాల్ రబ్బది ఉంది అంటే ఫేర్ అండ్ గుడ్, ఒకవేళ లేదంటే అట్లీస్ట్ సోప్ అండ్ వాటర్తో రిపీటెడ్గా మీరు హ్యాండ్ వాష్ క్లీన్ చేసుకోవాలి. మీరు చేయడం కాకుండా మీతో పాటు ఉన్న కొలీగ్ అయితే ఎవరు ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వీఆర్ ఆల్ సిట్టింగ్ అపార్ట్, రైట్? ఈచ్ ఆఫ్ us హ్యాస్ ఎ సెపరేట్ మైక్, సో వీఆర్ నాట్ షేరింగ్ ద మైక్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈచ్ ఆఫ్ us అన్నెస్ అంటే మనం మాట్లాడకపోతే మిగిలిన అందరూ కూడా మాస్క్ వేసుకుని ఉన్నాం. సో ఇట్ మే నాట్ బి వెరీ హై మాస్క్, మీకు కాస్ట్లీ మాస్క్ అన్ని చూపిస్తారు టీవీలో చూపించడం, లేకపోతే ప్రతి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కాస్ట్లీ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. N95 మాస్క్ కామన్ మిస్టేక్ ఏంటంటే పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు N95 మాస్క్. సింపుల్ మాస్క్ ఇప్పుడు ఎవరైతే సార్ పెట్టుకున్నారో ఎవరైనా పెట్టుకునేది ఈ మాస్కులు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. మీకు మాస్కులు వాడే దాంట్లో మెయిన్ చూసుకోవాలి, మీరు ఈవెన్ క్లాత్స్ మాస్క్ వాడుకున్నా కానీ సరిపోతుంది. మీకు MOH వెబ్సైట్లో కామన్గా మీరు ఇంట్లో ఎట్లా మాస్క్ తయారు చేసుకోవాలి, క్లాత్ మాస్క్ దాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలి, ఎట్లా బాయిలింగ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, ఇవి ఉంటాయి. సో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే మీ ఓన్ మాస్క్ మీరు తీసుకుని ఒక సెపరేట్ కవర్లో పెట్టుకోండి, ఒక ప్లాస్టిక్ కవర్ 2 కవర్స్ తీసుకుని ఇంట్లో ఒక మాస్క్, మీరు పెట్టుకునేది ఒక మాస్క్. ఇంటికి వెళ్ళగానే ఒక బాయిలింగ్ వాటర్లో వేసేసుకుని సోప్ అండ్ వాటర్లో వేసుకుని ఆ మాస్క్ మీరు దాన్ని క్లీన్ చేసుకుని ఒక అట్లీస్ట్ 5 hours డ్రై అయిన తర్వాత ఈ మాస్క్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్ నేను చూసేది ఏంటంటే మీరు ఒకసారి మాస్క్ వేసుకున్న తర్వాత ఈ బయటను టచ్ చేయకూడదు మీరు. సో మీరు ఇప్పుడు ఇది టచ్ చేసిన తర్వాత మీరు అగైన్ మీ హ్యాండ్ కంటామినేట్ అవుతుంది. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దోస్ థింగ్స్. ఓకే, సో ఈ మాస్క్ మీరు ఇట్లా సెపరేట్గా ఇలా బయట నుంచి తీసుకుని ఇలా ఫోల్డ్ తీసుకుని ఒక దగ్గర డిస్కార్డ్ చేయాలి. ఆ డిస్కార్డ్ చేసింది అగైన్ మీ కింద ఎవరైతే మీ అంటే క్లీన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ బర్డెన్డ్ విత్ ఇట్. సో యూ నీడ్ టు టేక్ కేర్ దట్ దే ఆర్ ఆల్సో నాట్ ఇన్ఫెక్టెడ్, రైట్? సో ఇది మీకు మాస్క్. రెండోది హ్యాండ్ హైజీన్. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ సోప్ అండ్ వాటర్ ఈజ్ ఈక్వల్లీ గుడ్. మీరు మీ ఎక్కడైనా వెబ్సైట్లో స్టాండర్డ్ WHO వెబ్సైట్ కానీ మన మినిస్ట్రీ వెబ్సైట్లో హ్యాండ్ హైజీన్ అట్లా 6 steps ఉంటాయి. సో వాట్ వీ అడ్వైజ్ ఈజ్ ఎవ్రీ వన్ లెర్న్ హౌ టు డూ ఏ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ హ్యాండ్ ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా స్టెప్స్ చేసుకుని 40 seconds అట్లీస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది డ్రై చేసుకోవాలి హ్యాండ్. అది మీ పిల్లలకి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అది మీరు వెళ్ళి నేర్పించండి, అది మీ బాధ్యత. ఆ హ్యాండ్ హైజీన్ రిపీటెడ్గా చేసుకుంటే మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month అయినా 2 months అయినా 3 months అయినా యుల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఇక్కడ ఏదైతే ముట్టుకున్నారో మీ ఇంటికి చేరదు, మీ ఇంటికి చేరింది మీరు మళ్ళీ పక్కకు వెళ్ళదు. ఈ 2 మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది కాకుండా గవర్నమెంట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్స్ విచ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సే దట్ అవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. సో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద Italian websites, we have been following UK websites. This is one of the most amazing things which our government has done. So 130 crores population ki if they are controlling like that, it is not a small thing. Okay, and it is our duty to contribute from each of us to help them. Police lena gani, government workers lena gani, doctor lena, nurses lena gani, they are doing so ante they are sacrificing so many things. సో మనం బేసిక్ థింగ్స్ ఏం చేయగలం ఏంటంటే హ్యాండ్ హైజీన్ చేయడం, మాస్క్ పెట్టుకోవడం, వీలైనంత వరకు దూరంగా ఉండడం. సో ఈ సింపుల్ థింగ్ మీరు ఏం చేయగలిగింది ఏంటంటే ఎవరితో మాట్లాడినా కానీ మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ 1 meter మినిమం థింగ్. అండ్ మీకు అవసరం లేకపోతే ఇంట్లోంచి బయటికి రావద్దు, మీ వర్క్ ప్లేస్లోంచి బయటికి రావద్దు. అండ్ ఏ ప్లేస్ బయటికి వెళ్ళినా కానీ అవాయిడ్ గ్యాదరింగ్ మోర్ దెన్ 3 persons. సింపుల్ థింగ్. ఒకవేళ మీకు అక్కడైనా మీకు అవసరం లేదు, 3 ఆల్రెడీ ఉన్నారంటే జస్ట్ గో బ్యాక్ టు యువర్ హోమ్, మీ ప్లేస్కి వెళ్ళిపోండి, తర్వాత ఆ పని చేసుకోండి. ది సింపుల్ మెజర్స్ విల్ ప్రివెంట్. అగైన్ సార్ చెప్పినట్టు అంటే కామన్ ఎవరైనా స్పిట్ చేయడం కానీ రోడ్డు మీద అన్క్లీన్, ఈ మాస్క్లు ఒకటి వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ సమ్ పర్సన్స్ ఆర్ థ్రోయింగ్ ఇట్ ఆన్ ద రోడ్. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో అగైన్ సమ్ గవర్నమెంట్ వర్కర్ కానీ లేకపోతే హౌస్ కీపింగ్ స్టాఫ్ అగైన్ దే విల్ బీ నీడ్ టు డూ దిస్ వన్. సో యూ నీడ్ టు కోఆపరేట్ దిస్ వన్. ఇది మీకు మీ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేయాలన్నది మీరు చేయాల్సింది. రెండోది సార్ చెప్పిందైనా కానీ మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోల్డ్ కానీ కాఫ్ కానీ డౌట్ వచ్చింది. సో కామన్గా ఇది ఎలా మీకు మేనిఫెస్ట్ అవుతుంది అంటే ట్రావెల్ హిస్టరీ, కాంటాక్ట్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో మోర్ రిలవెంట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచైనా వచ్చారు, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మర్కాజ్ నుంచి కానీ వల్నరబుల్ ప్లేస్ నుంచి వచ్చారు, వాళ్ళతో మీకు కాంటాక్ట్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఉంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ లేకపోయినా కానీ మీకు ఏమన్నా బాగా ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, బాగా కొద్దిగా ఆయాసంలా అనిపిస్తుంది అంటే మీకు 104 హెల్ప్ లైన్ ఉంది, గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉంటాయి, లేదంటే వీడియో కన్సల్ట్స్ ఉంటాయి. సో యూ టేక్ హెల్ప్ ఆఫ్ సమ్ బాగ్ డాక్టర్. ట్రై టు అవాయిడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద రూమ్. మీరు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఉన్నారు, అప్పుడేం చేస్తారు, మీరు
ట్రై టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు యువర్ రూమ్, స్పీక్ టు సమ్ డాక్టర్. మీరు మాస్క్ వేసేసుకోండి. వీలైనంత వరకు మీ ఇంట్లో మీరు తినే కంచాలు కానీ లేకపోతే గ్లాసులు కానీ వీలైనంత వరకు వేరే వాళ్ళతో మిక్స్ చేసుకోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. యూ కీప్ యువర్ కట్లరీ సెపరేట్, యూ వేర్ యువర్ క్లోత్ సెపరేట్. అప్పుడు మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి అడ్వైస్. వాట్ ఎవర్ ద హెల్త్ గవర్నమెంట్ వెబ్సైట్లలో ఉందో అలా ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు బాగా ఆయాసం వస్తుంది ఎలా ఉంది అంటే డెసిగ్నేటెడ్ హాస్పిటల్కి వెళ్ళండి. దీట్ అగైన్ 104 హెల్ప్ లైన్, మీకు వండర్ఫుల్ హెల్ప్ లైన్, దే విల్ గైడ్ యూ. ఎక్కడికి వెళ్ళాలో చూసుకుని దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఇట్. అండ్ దేర్ ఇస్ నథింగ్ టు ఫీల్ ప్యానిక్ అబౌట్ ఇట్. ఆల్మోస్ట్ 81% ఆఫ్ దెమ్ దే అంటే ఆటోమేటికల్గా స్పాంటేనియస్గా తగ్గిపోతుంది. ఓన్లీ థింగ్ యాజ్ సార్ సెడ్ వాజ్ వల్నరబుల్ పీపుల్, పెద్దవాళ్ళు కానీ డయాబెటిక్స్ కానీ హైపర్ టెన్సివ్స్ బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు వీళ్ళు దేర్ ఎట్ రిస్క్ గ్రూప్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఆల్రెడీ స్టిరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు వీళ్ళు. సో యువర్ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ దెమ్ యాజ్ వెల్. సో అది వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం 14 days ఈజ్ ద పీరియడ్ వేర్ ఒక్కసారి మీకు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకుంటే మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ వచ్చారు కానీ 14 days ట్రై టు అవాయిడ్ మింగ్లింగ్ విత్ ఇన్ ఏ లాంగ్ రన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 100 years or 50 years. మీకు 14 days ఈజ్ నథింగ్. సో ఇఫ్ యూ కెన్ సాక్రిఫైస్ 14 days, 2 weeks, just eat well and exercise and be at your home. So you are preventing lot of things for your community. అపోహలు అన్నది ఏంటంటే కామన్గా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటాము. సో ఇది బ్లడ్ బార్న్ కాదు, మీకంటే ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ చేసింది, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం వార్తలు ఏమన్నా మీకు ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే మీకు రావడము ఇలాంటివి కొన్ని చూస్తున్నాం కదా. సో దేర్ ఆర్ వెరీ రేర్ ప్రజెంటేషన్. వీ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దోస్ ప్లేసెస్, బట్ ఇట్ ఇస్ వెరీ అన్లైక్లీ. బట్ వీలైనంత వరకు ఏంటంటే మీ ఇంట్లో మీరే వండుకుని మంచిగా హార్డ్ ఫుడ్ తీసుకుని మీ ఇంట్లో మీరే కన్ఫైన్ అవ్వండి. వీలైనంత వరకు వెళ్ళండి. బయటకు ఒకవేళ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మీరు షాపింగ్ మాల్స్ కాకపోయినా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి, మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ 1 meter ఆఫ్ డిస్టెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇన్ మీ మైండ్లో మీరు ఒక 1 meter ఆటోమేటిక్గా మీరు దూరంగా ఉండాలి ఎవరికైనా కానీ. అండ్ ఎక్కడికి వచ్చినా కానీ మీరు ఒకవేళ మీకు ఈ మాస్క్ మెడికల్ మాస్క్ దొరకట్లేదు, నథింగ్ టు వరీ. అట్లీస్ట్ క్లాత్ అయినా కట్టుకోండి, స్కార్ఫ్ అయినా కట్టుకోండి, లేదంటే కర్చీఫ్ అయినా కట్టుకోండి. మీరు వెళ్ళిన తర్వాత మీ కర్చీఫ్ని క్లీన్గా సోప్ అండ్ వాటర్లో క్లీన్ చేసుకోండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ మీకు ప్రతి అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి, డాక్టర్స్కి, నర్సెస్కి కాకుండా అందరికీ కూడా మెడికల్ మాస్క్లు అవసరం, మరీ అవసరం ఉండదు. అన్లెస్ అంటే మీకు దగ్గు కానీ లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గుతుంటే అప్పుడు దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ఇది మీకు ఉండాల్సి. అండ్ అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ స్టెప్స్ అండ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ కంప్లీట్ సాలిడారిటీ విత్ యూ అండ్ with the press or with police or whatever it, we are really amazed with the work you are doing. Thank you. ఇంతవరకు డాక్టర్లు ఇద్దరు కూడా మన మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు మన మీడియా మిత్రులకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే వారితో ఒకవేళ ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నా. అంటే ఏదైనా సరే కన్సర్న్ నోడల్ ఆఫీసర్కి వెళ్తుంది. ఈ అపోహలు ఇన్ఫర్మేషన్ ఒక్కరి దగ్గర నుంచి వచ్చిందని ఇక్కడ దగ్గర నుంచి ఇది నోడల్ ఆఫీసర్కి వెళ్తుంది. ఏదైనా సరే బయటికి రాదు. కన్సర్న్ నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే కానీ అది నెగిటివా పాజిటివ్ అని తెలియదు. అతన్ని కనుక్కుంటే కానీ కరెక్ట్. ఆల్మోస్ట్ మనకు వచ్చిన కేసులన్నీ ఒక కాంటాక్ట్ అంటే ఒక పాజిటివ్ పర్సన్ నుంచి మనకు వచ్చినాయి. అంటే కమ్యూనిటీలో నుంచి అసలు ఎవరికి సంబంధం లేకుండా ఏ కేసు లేదు. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఇంకా కాలేదనే దాని అర్థం. సో ఇది ఫస్ట్ సెకండ్లోనే ఆగిపోయింది. అంటే మనకి కమ్యూనిటీలో నుంచి స్పెషల్గా ఏ కేసు లేకుండా ఎటువంటి కేసు రాలేదు. డెత్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ అండి. ఒకళ్ళు ఇద్దరు నెఫ్రాలజీ ప్రాబ్లం అంటే కిడ్నీ ప్రాబ్లంతో చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అక్కడ సిఓపిడి అంటే క్రానిక్ లంగ్ డిసీజ్తో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అట్లా ఎక్కువ అసలు డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి సోకటం వల్ల చనిపోవటం జరిగింది. చిల్డ్రన్స్ ఆర్ ఆల్ హెల్తీ అండి. అది ఒక మంచి సైన్. ఎవరు కూడా సిమ్టమ్స్ కూడా ఏం లేదు. చిల్డ్రన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు అసిమ్టమేటిక్, అసలు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నారు. వాళ్ళు బాగున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు డిశ్చార్జ్ టైం వచ్చి 10th day అట్లా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం 14 days ఉంచుకోవడం వలన ఎక్కువ నెంబర్ కూడా అవుతుంది. సో 14 days అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం.
ఇప్పటి వరకు అయితే చిల్డ్రన్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలా, న్యూమోనియా కూడా రాలేదు, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా లేదు, అసిమ్టమాటిక్గా ఉన్నారు. గాంధీ నుంచి అండి, గాంధీ మొత్తం మన దగ్గర నుంచి 186 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు మన తెలంగాణ మొత్తంలో హెల్తీగా. 2 నెగటివ్ ఇస్తుంది అప్రాక్సిమేట్ ఆల్మోస్ట్. మీరు అడిగిన దానికి ఒకటి నేను క్లారిఫై చేయాలమ్మా, అంటే ఎవరు పాజిటివ్ వచ్చారు లేకపోతే ఇది అన్నది. దిస్ ఈజ్ ఏ వైరస్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టే, విచ్ ఈస్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ అరౌండ్ ఐ థింక్ మోర్ దెన్ 200 కంట్రీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో అంటే ఇఫ్ యూ సెన్సేషనలైజ్ ఈచ్ ఆఫ్ ద ఇష్యూ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి వచ్చింది అని మనం చూస్తే వీఆర్ క్రియేటింగ్ అన్నెసరీ ప్యానిక్. నో వన్ నోస్, రైట్? ఎవరికైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండకపోవచ్చు. వాట్ వీ కెన్ డూ ఈజ్ అవర్ బిట్. మనం ఏం చేస్తున్నాం ప్రివెంట్ చేయడానికి? మనం అవతల ప్యానిక్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ సర్కిల్, ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు అస్ అండ్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. మన డ్యూటీ ఏంటి అంటే పక్కన వాళ్ళకి హెల్ప్ ఎట్లా చేయాలి, మనం ఎట్లా ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి, అవతల వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఎట్లా సాయం చేయాలి. అంటే అట్లీస్ట్ ఐ థాట్ ఐ విల్ పుట్ దిస్ ఫార్వర్డ్ బికాస్ దిస్ హ్యాస్ బీన్ ద సేమ్ ఇష్యూ ఎవ్రీవేర్. ఇప్పటి వరకు మన దగ్గరకు డిశ్చార్జ్ అయిన తర్వాత 14 days తర్వాత మళ్ళీ వచ్చిన కేసు ఇంతవరకు లేదండి. వెస్టర్న్ కంట్రీస్లో ఏదో చెప్తున్నారు, ఇవన్నీ అపోహలు, ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు ఖచ్చితమైన డేటా లేదు. ఇంతవరకు సెకండ్ కేసు 20 రోజుల తర్వాత కొంతమంది పాజిటివ్ వస్తున్నారు, కానీ మన దగ్గర మాత్రం అట్లాంటి కేసులు ఇంతవరకు నమోదు కాదు. ప్లాస్మా థెరపీ అంటే హెల్దీ ఇండివిజువల్లో నుంచి రక్త కణాలు అంటే యాంటీబాడీస్ని తీసి మనం క్రిటికల్గా ఇల్లు పేషెంట్స్కి ఇవ్వటం. ఇది మనకు అప్లై చేస్తున్నారు, నిమ్స్ ఒకటి, గాంధీ ఒకటి అప్లై చేస్తున్నారండి. ఈ మంత్ ఎండింగ్ లోపల, ఈ 2 weeks లోపల అది రావచ్చు. అది వచ్చితే అది జరుగుతుంది, 2 weeksలో వచ్చేస్తుంది. గవర్నమెంట్ దీని గురించి బాగా స్ట్రెస్ చేస్తుంది, ఎందుకంటే కేరళలో ఈ వైద్యం చేస్తున్నారు, ఫారెన్లో కూడా అప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మన దగ్గర చేద్దామనే దాంతో గవర్నమెంట్ దీన్ని చేపట్టింది. ఈ 2 weeksలో అది అయిపోతుంది. ర్యాపిడ్ టెస్ట్ అనేది యాంటీబాడీ టెస్ట్ అండి, అది స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ. సడన్గా మనకి అది ఎవరికి మెయిన్గా ఉపయోగం అంటే ల్యాబ్ వర్కర్స్కి, తర్వాత మెడికల్ వర్కర్స్కి స్క్రీనింగ్. ఆ స్క్రీనింగ్ చేసేసి క్వారంటైన్ పంపిస్తాం. ఒకవేళ ఆ స్క్రీనింగ్ పాజిటివ్ వస్తే అప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ చేయాల్సిందే. మళ్ళీ 14 days నుంచి స్క్రీనింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ చేయాలి, అది స్క్రీనింగ్ టెస్ట్. అది కూడా ఈ వీక్ 1 weekలో వచ్చేదని అనుకుంటున్నారు. ఈ వీక్ 2 weeks వచ్చేస్తుంది యాంటీబయాటిక్స్. దానికి పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు, సింపుల్గా 1 hourలో 10 నిమిషాల్లో చేసేసేయచ్చు. సింపుల్ బ్లడ్ తీసేసి వస్తున్నది, వీకెండింగ్లో వచ్చేస్తుంది. పీపీఈ కిట్స్ అన్ని చోట్ల అవసరం లేదండి. పీపీఈ కిట్స్ ఎప్పుడంటే మేము డైరెక్ట్గా పాజిటివ్ పేషెంట్స్ దగ్గర పోయి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకే పీపీఈ కిట్స్. ఇక ఎక్కడ పీపీఈ కిట్స్ అవసరం లేదు. పీపీఈ కిట్స్ అంటే మేము డైరెక్ట్గా పోయి పేషెంట్తో ఉంటాం కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ ఉంటాము, సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటాము, మౌత్ టు మౌత్ మాట్లాడాలి, టెస్ట్ చేస్తాం. కాబట్టి మేము పీపీఈ కిట్స్ మిగతా చోట్ల అన్ని చోట్ల పీపీఈ కిట్స్ అవసరం లేదు. పీపీఈ కిట్స్ సఫిషియెంట్, మోర్ దెన్ సఫిషియెంట్ ఉన్నాయి. ఎందుకంటే ముందుగా ఎక్కువ తెప్పించి పెట్టేశారు, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కేసులు వస్తాయేమని చెప్పి ఎక్కువ తెప్పించి పెట్టారు. ఆ డెఫిషియన్సీ అయితే లేదు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు సఫిషియెంట్గా. ఇంతవరకు ఏ డాక్టర్కి పాజిటివ్ రాలేదమ్మా ఇక్కడ తెలంగాణలో, ఇంతవరకు ఏ డాక్టర్కి పాజిటివ్. మా పీజీస్కి కొంతమందికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి చేశాము. అంటే కొన్నిసార్లు ఫీవర్లు వచ్చిన వాళ్ళకి, డ్యూటీలో ఉండి ఫీవర్ కాఫ్ వచ్చిన వాళ్ళకి డౌట్ బట్టి చేసాము. అందరికీ నెగిటివ్ ఉంది, ఎవరికి పాజిటివ్. పాజిటివ్ రావడంలో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి సార్ చెప్పినట్టు మనకి వీ నో దట్ ద పేషెంట్ ఈస్ కోవిడ్ పాజిటివ్ అండ్ వీఆర్ టేకింగ్ కంప్లీట్ ప్రికాషన్స్ విచ్ దే ఆర్ డూయింగ్. సో అప్పుడు క్వాలిటీ చూసుకున్నంత చూస్తాం కాబట్టి దేర్ ఇస్ ఎ లెస్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్. కామన్ సెట్టింగ్ ఏంటి అంటే మనకు తెలియనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీలో ఉన్నారు, మనకు తెలియదు ఆ పేషెంట్, ఫస్ట్ టైం చూస్తారు. అంటే ఎటిపికల్ ప్రజెంటేషన్ వచ్చినప్పుడు, పేషెంట్ హిస్టరీ చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళొచ్చి ఉంటారు బట్ కాకపోతే హిస్టరీ తెలియనప్పుడు, అలాంటప్పుడు మోర్ రిస్క్ ఉంటుంది. దోస్ ఆర్ ద సెట్టింగ్స్ వేర్ యాక్చువల్లీ ద డాక్టర్స్ ఇన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా దే అలా ఇన్ఫెక్ట్ అవ్వడం కామన్.
మనకు తెలిసి ఆల్రెడీ అంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ప్రీ ప్లాన్ మైండ్ నుండి అంతా డాఫ్ చేసుకుని పక్కన చెక్ చేసుకుని వెళ్ళడంలో తక్కువ ఉంటుంది జనరల్గా. ఆ సెట్టింగ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది.